నమస్కారం అండి. నమస్కారం. కొత్తగా టౌన్ హాల్ కాన్సెప్ట్ అని ఒక కాన్సెప్ట్ని అయితే ఇప్పుడు తీసుకొచ్చామని మీరు చెప్తున్నారు తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ ఆధ్వర్యంలో. అసలు ఏంటి ఈ కాన్సెప్ట్, ఉద్దేశం ఏంటి, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలని దీన్ని డిజైన్ చేశారు? టౌన్ హాల్ కాన్సెప్ట్ ఇది ప్రజలకి లీడర్స్కి మధ్య ఒక బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్ని ప్రతి ఒక్క మనిషి అనేవాడు లీడర్తో మాట్లాడడం అనేది కష్టం. దీన్ని మేము టౌన్ హాల్ ద్వారా ప్రజల్ని లీడర్స్తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి, వాళ్ళ సమస్యలన్నీ ఒక లీడర్కి చెప్పుకోవడం ద్వారా మేము ఆ సమస్యల్ని ఆ యొక్క ఇన్ఛార్జ్ గారు లేకపోతే ఎమ్మెల్యే గారు ఆ సమస్యలను తీసుకుని 2024లో ఏం అభివృద్ధి చేయాలి, ఏమున్నాయి, ఆ సమస్యలను బట్టి ఏం చేయాలి అనే దాన్ని బట్టి వాళ్ళు ఒక డిసిషన్ తీసుకుని వాళ్ళ ఒక ప్లాన్ ద్వారా రేపొద్దున 2024 ఎలక్షన్లో ఏం చేస్తే ఏం బాగుంటుంది అనే దాని ఉద్దేశంతో ఈ టౌన్ హాల్ మీట్ అనేది పెడుతున్నాము. దీని పైలట్ ప్రోగ్రామ్ కింద ఒక 4 నియోజకవర్గాలు 5 నియోజకవర్గాల్లో జరిగినాయి ఆల్రెడీ. మనకి ఇప్పుడు రేపు ఫిబ్రవరి 4 ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మనకి టౌన్ హాల్ మీటింగ్ అనేది ప్రొఫెషనల్స్ విత్ లీడర్స్ అనేది ఒక 5 జోనల్ కోఆర్డినేటర్స్తో మనకి మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్లో ప్రతి ఒక్కరు వచ్చి తన సమస్యల్ని ఆ కోఆర్డినేటర్స్ చెప్పుకొని ఆ ద్వారా లీడర్స్ ఇప్పుడు సెంటర్ వైజ్ జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్లో. అలాగే నియోజకవర్గాల్లో వైజ్గా కూడా 175 కాన్స్టిట్యున్సీల్లో కూడా ఈ యొక్క టౌన్ హాల్ మీట్ అనేది పెట్టి వారి యొక్క ప్రజల యొక్క సమస్యల్ని లీడర్స్కి చేరవేయడం అనేది ఒక తెలుగు ప్రొఫెషనల్ వింగ్ యొక్క టౌన్ హాల్ మీటింగ్ యొక్క కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఒక నిరుద్యోగిని, నా యొక్క సమస్య జాబ్ చేసుకోవడానికి నేను వేరే రాష్ట్రం వచ్చి నేను ఇక్కడ ఇచ్చేసుకోవాల్సి వస్తుంది. అదే నా ఆంధ్రప్రదేశ్ బాగుంటే నేను అక్కడే చేసుకునేవాడిని, నా సొంత ఇంట్లో ఉండేవాడిని, నేను మా తల్లిదండ్రుల దగ్గర ఉండి చేసేవాడిని. నాలాంటి లక్షలాది మంది నిరుద్యోగులు ఈరోజు పక్క రాష్ట్రాలు వెళ్ళి వలస వచ్చి మరి ఇక్కడ ఇచ్చేస్తున్నారు. అదే మా బాగుంటే మేము అందరూ సొంత ఇంట్లో ఉండేవాళ్ళం కదా. దాన్ని బట్టి మేము ప్రతి ఒక్కరం కూడా రేపొద్దున టౌన్ హాల్ మీటింగ్ వచ్చి మా యొక్క సమస్యలని కోఆర్డినేటర్స్ అందరికీ తెలుపుకొని మేము చేసుకోవాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాము. ఓకే, మీటింగ్ పెట్టారు, నాయకులు, ప్రజల సమస్యలు జరిగినాయి. మరి వాటి క్షేత్రస్థాయిలో కూడా వెళ్తాయి. క్షేత్రస్థాయి అంటే ఇప్పుడు మనం ప్రతి ఒక్క స్టూడెంట్ అనేవాడు సోషల్ మీడియా ద్వారా కానీ ప్రతి ఒక్క వేరే అనుబంధ సోషల్ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ప్రతి ఒక్క స్టూడెంట్ అనేది వాడతాడు. దీని ద్వారా మేము తెలుగు ప్రొఫెషనల్ వింగ్ అనేది దీని ద్వారా సోషల్ మీడియా ద్వారా తీసుకెళ్ళి ప్రతి ఒక్క నిరుద్యోగుడు తెలుసుకోవాలని చెప్పి తెలుసుకుంటాడు. దీని ద్వారా ప్రతి ఒక్కరు వచ్చి తన సమస్యలను చెప్పుకొని ఏమున్నాయి, ఏం చేయాలి, ఇప్పుడు తర్వాత వచ్చే 2024లో మనం ఎవరికి చేసుకోవాలి, ఎవరు చేస్తే ఏ నాయకుడు చేస్తే ఇది అవుతాడని చెప్పి మనం చూసి దాని ద్వారా ప్రతి ఒక్క నిరుద్యోగుడు కూడా వస్తాడు. దాని ద్వారా క్షేత్రస్థాయికి ఇప్పుడు ఒక నిరుద్యోగుడు తెలిసిందంటే దాని ద్వారా ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలా తెలుసుకుంటా ప్రతి ఒక్క క్షేత్రస్థాయికి ఇప్పుడు తన నిరుద్యోగుడు తెలిసాడు తన తల్లిదండ్రులు కూడా ఏంటి ఇతను ఏదో చేస్తున్నాడు అని ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా ఉంటుంది. దాన్ని బట్టి ప్రతి ఒక్కరు క్షేత్రస్థాయికి వెళ్ళి నిరుద్యోగుడు తను తెలుసుకుంటాడు. దాంతోపాటు తల్లిదండ్రులకు ఉన్న సమస్యలు కూడా నేను కూడా చెప్పుకోవాలని చెప్పి ద్వారా వెళ్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇంతకుముందు ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ చేసే అన్నారు. సో రెస్పాన్స్ ఎలా ఉంది, అసలు ఎలాంటి సమస్యలు తెర మీదకి వచ్చాయి? సమస్యలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్లు, డెవలప్మెంట్, జాబ్స్ అక్కడ ఉండే దీని గురించి ఎక్కువగా పైలట్ ప్రోగ్రామ్స్లో వచ్చినాయి. మరి లీడర్స్ నుంచి ఎలాంటి హామీలు వచ్చేదానికి మీరు చెప్పిన 3 సమస్యలకి? లీడర్స్ నుంచి కూడా వాళ్ళు ఒక 70 to 80% మ్యాక్సిమం వాళ్ళు చేయడానికి చేస్తామని చెప్పి హామీలు ఇస్తున్నారు. మేము హామీలు ఇచ్చినవి కూడా మేము అమలు చేస్తారని చెప్పి మేము ఆశించాలని కూడా. ఇంతకుముందు ప్రొఫెషనల్ వింగ్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు ఇంతకుముందు ఏమైనా చేపట్టినాయి? ఉన్నాయండి. రీసెంట్గా గచ్చిబౌలి స్టేడియంలో సిబిఎన్ గ్రాట్యుయేట్ కాన్సెప్ట్ అని చెప్పి ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అది చాలా గ్రాండ్ సక్సెస్గా జరిగింది. మాలాంటి స్టూడెంట్స్ కూడా మేమందరం కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేశాము. ఏంటి అసలు ఆ కార్యక్రమం ఉద్దేశం ఏంటి? ఆ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ఒక కృతజ్ఞతా సభ. ఇప్పుడు మన ఐటీ ఎంప్లాయీస్ అందరూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇప్పుడు ఎంతమంది అభివృద్ధి బాగుపడ్డారో వాళ్ళ యొక్క ప్రత్యేకంగా వానికి థ్యాంక్స్ చెప్పుకోవాలని చెప్పి ఒక సభ పెట్టారు. ఆ సభలో కూడా మేము కూడా పాల్గొన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది.